అందరికీ నమస్కారం. ఈరోజు నా మనసులో ఉన్న కోరిక నీకు చెప్పాలనిపించింది. భగవంతుణ్ణి ప్రార్థించాలి అంటే ఏం ప్రార్థించాలి? అడగంది అమ్మైనా పెట్టదు అని అంటారు కదా. అందుకని దేవుడిని ప్రార్థిస్తే సరిపోతుంది కదా. మనం అమ్మని అడుగుతాము, అమ్మ నాన్న అడుగుతుంది, నాన్న ఇంకొకరిని అడుగుతారు. మనం డైరెక్ట్గా దేవుడిని అడిగితే సరిపోతుంది కదా. అందుకే నేను ఈరోజు ఒక కోరిక, నేను ఒక 12 ఏళ్ళ అమ్మాయిని అనుకోండి. నేను 12 ఏళ్ళ అమ్మాయిని కాదు, మీరు అనుకోండి అలాగా. ఓ భగవంతుడా, ఈ చదువుతో నేను చాలా అవస్థపడుతున్నాను, ఈ బ్యాగులు మోయలేకపోతున్నాను, ఇంట్లో ఒకటే గొడవ పెడుతున్నారు, టాపర్ కావాలి, స్కూల్కి ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటున్నారు. అందుకని నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు ఫస్ట్ ర్యాంక్ అయితే రావాలి. నేను మాత్రం పుస్తకాలు పట్టుకుని చదవలేను, నా వల్ల కాదు. ఎందుకంటే అస్తమానం చదువు మీదనే ఉంటే ఇంక నేను ఎప్పుడు ఆడుకుంటాను అసలు చెప్పు, నాకు ఎంజాయ్మెంట్ ఏముంటుంది? అందుకని నీవే కరుణించి ఎట్లాగో అట్లా నేను ఏ ఆన్సర్ రాసినా సరే అదే కరెక్ట్ ఆన్సర్ అయ్యి నాకు మార్కులు రావాలి. నాకు ఈ వరం ఇవ్వు తండ్రి. అబ్బా ఏంటమ్మా, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చేసాను నేను. అబ్బా ఈ దేవుడు చాలా మంచివాడమ్మా, నేను మొక్కుకోగానే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు, అయిపోయింది. నేను చూస్తూ ఉండగానే 10th వచ్చేసాను. అక్కడ నాకు చాలా కోరికలు వచ్చేసాయి. ఇంట్లో వాళ్ళు గొడవ, ఇంటర్లో ఆ కాలేజీకి వెళ్ళాలి, ఈ కాలేజీకి వెళ్ళాలి, దాంట్లో టాప్ రావాలి అని. ఇక మళ్ళీ దండం పెట్టాను. ఇంటర్లో కానీ ఆ తర్వాత వాళ్ళు చెప్పేటువంటి చదువులో కానీ నేను టాప్ రావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది అవ్వాలి. నాకు చదువు అంటే చాలా చిరాకు, నువ్వు ఎలాగైనా సరే నన్ను చదువు గంట నుంచి తప్పించాలి అని దండం పెట్టుకున్నాను. ఎంత మంచి దేవుడు, ఎంత దయామయుడు, ఆయన ఎంత గొప్పవాడు. నేను చూస్తూ ఉండగానే డిగ్రీ కంప్లీట్ చేశాను, మంచి టాప్ ర్యాంక్ మార్కులతో వచ్చాను. అసలు నాకు గోల్డ్ మెడల్ వస్తుందని ఎవరు ఊహించలేదు. గోల్డ్ మెడల్ కూడా నేను పొందాను. దాంతో మా పేరెంట్స్ ఫుల్ హ్యాపీ. ఇక చూడండి, అక్కడి నుంచి మళ్ళీ మొదలైంది. నన్ను అమెరికా పంపిస్తున్నానంటారు, దానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నేనంటాను, నేను అమెరికా వెళ్ళనమ్మా, నాకు మీ దగ్గరే ఉండాలని కోరిక. మనసులో మాత్రం అలా కాదు, నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వక మళ్ళీ అమెరికా అది ఇది అంటారు ఏంటి అని నాకు బాధగా ఉంది. కానీ మా అమ్మ వాళ్ళు ఊరుకునేటట్టు లేరు. పెళ్ళి ఏమిటి నీ బొందా, లోకల్ అందరూ చేసుకుంటారు పెళ్ళి, కదంటే పెద్ద బ్రహ్మ విద్య ఏమన్నా. 4 రోజులు అయితే ఎవరికైనా అవుతుంది ఏదో ఒక టైంలో. అబ్బా 4 రోజులు అయితే పెళ్ళి అవుతుందిట. ఏమిటండి మరి, నువ్వు ఏజ్లో ఉన్నప్పుడు పెళ్ళి అవ్వాలి కానీ వీళ్ళ కోరికలన్నీ తీరేటప్పటికి నాకు 40 ఏళ్ళు వచ్చేటట్టున్నాయి. ఇంకా అప్పుడు పెళ్ళి ఎందుకండి ఏడవడానికి, వాడి కాళ్ళు బట్టి నొక్కడానికి తప్ప. సరే ఏం చేస్తాను, ఇంకా తప్పదిగా. దేవుడా, మా అమ్మ వాళ్ళకు నేను అమెరికా వెళ్ళాలని కోరిక ఉంది కనుక వాళ్ళ కోసం అమెరికా పంపించు, అట్లాగే నా కోరిక మేరకు నాకు పెళ్ళి కూడా చెయ్యి. నాకు పెళ్ళి అంటే చాలా ఇష్టం కదా, అందుకని నాకు పెళ్ళి కూడా చెయ్యి. ఈ కోరిక తీర్చేసావనుకో, అస్సలు ఇంకా నా మనసులో నీ స్థానం ఎక్కడుందంటే చెప్పలేను. అసలు అంత గొప్పగా నేను లైక్ చేస్తాను. చూస్తూ ఉండగానే అమెరికాలో నాకు వెళ్ళడానికి వీసా రావడం ఏంటి, అమెరికా వెళ్ళడం ఏంటి, అట్ ద సేమ్ టైం నాకు మ్యారేజ్ కుదిరింది, పెళ్లి చేసుకున్నాను, నా భర్తతో కలిసి అమెరికా వెళ్ళిపోయాను. అబ్బాబ్బాబ్బా ఫుల్ హ్యాపీ. ఒకటేసారి భగవంతుడు అటు అమ్మ నాన్న కోరిక అమెరికా వెళ్ళడం తీర్చాడు, ఇటు నాకు పెళ్ళి కూడా అయిపోయింది. ఇంక నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా కోరడానికి మరేం కోరికలు లేవు. ఇంకా ఒకరోజు నేను దేవుడితో మాట్లాడుతూ, స్వామి నీ దయ వలన నేను కోరుకున్నట్టు, నాకు కాస్త చిన్న వయసు నుంచి తెలుసో తెలియకో నేను నిన్నే నమ్ముకుని కోరుతున్నాను, అన్ని కోరికలు తీర్చేశావు. సో ఫుల్లీ హ్యాపీ. నేను ఇక్కడ నుంచి ఎవరికైనా సరే ఏం చెప్తానో తెలుసా, ఆ దేవుడి దయ వల్ల నేను ఇలా కోరుకున్నవన్నీ తీరాయని చెప్తాను. ఈ గొప్పంతా నీదే, మరి నువ్వే కదా నాకు తీర్చావు అని దండం పెట్టి నేను కాస్త మనశ్శాంతితో మా వారితో అలా హాయిగా ఎంజాయ్ చేస్తూ అలా కొద్ది రోజులు గడిపానో లేదో. ఏం చెప్పమంటారు, వెంటనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. వాంతులు ఏమిటి, బాధలు ఏమిటి, రకరకాల అనారోగ్య సమస్యలు. ఏం పెట్టాలి దండం? ఇంకా మళ్ళీ భగవంతుడు గుర్తుకొచ్చాడు. అప్పుడు దండం పెట్టా, అయ్యా ఏమిటి ఇది, నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని హ్యాపీ పడదామంటే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి, ప్రతిరోజు వాంతులే, ఇదేమిటి అంటే ప్రెగ్నెంట్గా ఉంటే ఇలాగే అవుతాయని చెప్తున్నారు.
సరే ఏం చేస్తాము, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఇలా వస్తాయంటే భరించాలి కదా. సరే భరిస్తాను మరి. కానీ తొందరగా ఇదేదో రోజులు గడిచిపోయి డెలివరీ కాస్తాయి, కొడుకో బిడ్డో ఎవరో ఒకళ్ళు ఇవ్వు. మళ్ళీ కొడుకో బిడ్డో అంటే బిడ్డను అలాగే బాధపడుతున్నావు, ఓ కొడుకునే ఇవ్వు. ఎవరినో ఒకళ్ళు ఇస్తే ఎలాగా, కొడుకునే ఇవ్వు. కొడుకు అయితే చక్కగా పెద్ద బాధలు లేకుండా ఖర్చులు లేకుండా పెరుగుతాడు. ఆడపిల్ల అనుకో మళ్ళీ చాలా ఖర్చులు పెట్టాలి, బట్టలకి ఏమిటి అన్నిటికీ చాలా చాలా ఖర్చులు ఉంటాయి కదా. దేవుడా నీకు తెలుసు కదా విషయము, అందుకని నాకు కొడుకు కావాలి. నేను ఎప్పుడైతే ఇలా మొక్కానో కొద్ది రోజులు అయిపోయింది, నాకు సరే డెలివరీ అయ్యాను, కొడుకు పుట్టాడు. అబ్బబ్బబ్బా ఏం చెప్పమంటారండి ఆ దేవుడి గొప్పతనము. ఇలా మొక్కితే అలా వరమిస్తున్నాడు చూసారా. నాకు కొడుకు పుట్టాడు, ఇంకా చాలా హ్యాపీ అయిపోయింది. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత నిద్ర ఎక్కడ ఉంటుందండి, వేళకు తినడానికి టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. అలా నేను కొంత అనారోగ్యానికి గురయ్యాను. చూస్తుండగానే కొడుకు పెద్దవాడయ్యాడు. వాడు చదవడు, స్కూల్కి వెళ్ళడు, చెప్తే వినడు. అబ్బా పెద్ద తలనొప్పిగా మారిపోయిందండి. చిన్నప్పుడు అంతా చంక దిగాడు, ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాడు, ఆ తర్వాత చదవడు. ఇంకప్పుడు దేవుడికి దండం పెట్టాను మళ్ళీ, మీరు ఎక్కడి బాధ నాయన, ఓ కొడుకుని ఇవ్వమన్నాను కానీ వాడు చదవడు, స్కూల్కి పోడు, ఏమీ చేయడు. కాస్త వాడిని కూడా కాస్త గట్టెక్కించే బాధ్యత నీదే, కొంచెం కాస్త మంచిగా చదువుకునేలా చెయ్యి అని మళ్ళీ దండం పెట్టాను. రోజులు సంవత్సరాలు అలా గడిచిపోయి కొడుకు కూడా పెద్దవాడయ్యాడు. ఆ తర్వాత వాడికి పెళ్లి వయసు వచ్చేసి వాడు నాకు చెప్పకుండానే లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చేసాడు. ఒక్కసారిగా స్టన్ అయిపోయాను. ఇదేమిటి దేవుడా, నేను నిన్ను అడగలేదు కదా వాడి పెళ్లి కావాలని, నేను అడగకుండానే వాడికి ఎలా పెళ్లి చేశావు, నేను నిన్ను అడగలేదు కదా. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు, నువ్వు చాలా నిర్దయుడివి. నేను చాలా గొప్పగా ఊహించుకున్నాను. నా చిన్నప్పటి నుంచి నేను ఎంత ప్రార్థించాను, ఎంత ప్రేయర్ చేశాను, అసలు నా లైఫ్ మొత్తం నువ్వే అనుకున్నాను. ఎంతమందికి చెప్పాను నీ వల్ల ఎంతో మేలు జరుగుతుంది, ఆ దేవుడిని నమ్ముకోండి 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 అని. అసలు నేను చెప్పినట్టు సార్లు ఎవరు చెప్పి ఉండరు, కానీ నువ్వేం చేసావు, చివరికి నాకు ఊహించిన విధంగా ఒక షాక్ ఇచ్చావు. నా కొడుకు ఏంటి వాడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటి, నాకు చెప్పకుండా చేసుకుంటాడా దేవుడా. ఇక నుంచి నీ గొప్పతనం ఏమీ లేదు, నువ్వు చాలా నిర్దయుడివి, బాధ పెట్టేస్తావని నేను అందరికీ చెప్పేస్తాను. ఇప్పటివరకు నీ గొప్ప అని చెప్పాను కదా, ఇక నుంచి నేను ఇలా చెప్తాను. నా కొడుకు ఏమిటి, వాడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఏమిటి, వాడి భార్య వాడు కలిసి నన్ను ఇబ్బందులు పెట్టడం ఏమిటి, ఎందుకు అడగాలండి. అప్పుడప్పుడు వాడు తిట్టడము, అప్పుడప్పుడు వాడు ఏదేదో హార్ష్గా బిహేవ్ చేయడము, నా మనసు చాలా ముక్కలైపోయింది. ఎంత సున్నితంగా పెరిగాను, ఎంత మంచిగా పెరిగాను, ఎంత హ్యాపీగా పెరిగాను. అసలు నా చదువు ఏమిటి, నా సంస్కారం ఏమిటి, నాకు గోల్డ్ మెడల్ వచ్చి నేను అమెరికాలో ఉన్నాను. ఇలాంటి నాకు నా కొడుకు వల్ల ఇటువంటి క్షోభ ఏంటి. ఒకరోజు మళ్ళీ దిక్కు లేక మళ్ళీ దైవాన్ని ప్రార్థించాను. నాకు మనశ్శాంతి లేదు తండ్రి, వాళ్ళు ఏమైనా కానివ్వు, వాళ్ళు వేరే ఉండాలి, నేను వేరే ఉండాలి. నా కొడుకు కోడలతో నేను భరించలేకపోతున్నా, ఇదొక్కటి చివరి ప్రయత్నంగా నాకు మనశ్శాంతినివ్వు, నాకు వాళ్ళ దగ్గర నుంచి విముక్తినివ్వు అని దండం పెట్టాను. అప్పుడు దేవుడు స్వప్నంలో కనిపించి ఏమన్నాడో తెలుసా, అవులదానా పుస్తకం ముందు పెట్టుకొని చదవే అంటే మార్కులు వేయి తండ్రి అంటావు, మంచిగా చదువుకుని జాబ్ చేయవే తర్వాత పెళ్ళవుతుంది అని అంటే లేదు నాకు పెళ్ళే కావాలి అని అంటావు. పెళ్ళైన తర్వాత సహజంగా అందరికి వచ్చినట్టే నీకు కడుపు వస్తే వాంతులు అవుతున్నాయి దేవుడా అంటావు. కడుపు వచ్చాక వాంతులు రావా, పెళ్ళయ్యాక కడుపు రాదా, ఇవన్నీ నార్మలే కదా. అంతా నువ్వేదో స్పెషల్గా భూమికి భిన్నంగా మిగతా ప్రజల కంటే నువ్వేదో ఎక్స్ట్రా సపరేట్గా ఉన్నట్టుగా ఫీల్ అయిపోయావు. ఇది నీ రాత, సరే ప్రార్థించావు, పోనీలే దీన్ని ఉబలాటం ఎందుకు కాదనాలి అని నీ కోరికలన్నీ తీరుస్తూ వచ్చాను. ఫైనల్గా నా కొడుకు అల్లరి చేస్తున్నాడు, వాడు అలా చేస్తున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడు, నీ గొప్పతనం ఏమీ లేదని మాట్లాడావు. వాడు పెళ్లి చేసుకుని వచ్చాడు, ఇలాగే వాడికి కూడా పెళ్లి మీద తొందర ఉంది, పెళ్లి చేసుకుని వచ్చాడు. వాడి పెళ్లి కూడా నీ ఇష్టమేనా? నువ్వు మీ అమ్మ నాన్న చెప్పినట్టు ఏమన్నా పెళ్లి చేసుకోకుండా ఉద్యోగంలో చదువులో ఉన్నావా? లేవు కదా. వాళ్ళు చదువుకో అమెరికా వెళ్ళు అంటే నాకు పెళ్ళి అంటే ఇష్టం భగవంతుడా అన్నావు. మరి వాడు కూడా అలాగే అనుకున్నాడు అంటే వాడి కోరికలు నీవే, నీ కోరికలు నీవే. మరి మీ అమ్మ నాన్న కూడా అలాగే కదా, ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పుడేమో
నేను ఈ బాధ పడలేకపోతున్నాను, నా కొడుకు నుంచి నాకు విముక్తినివ్వు, నేను సపరేట్గా ఉంటాను, నేను సంపాదించుకున్నాను కాబట్టి నా డబ్బులతో హ్యాపీగా ఉంటాను దేవుడు, ఇది ఒక్క పని చేయ అంటున్నావా? చచ్చినా చెయ్యను. నీ అటువంటి ద్రోహి ఈ భూమి మీద లేదు. మొన్నటి వరకు నా అంత గొప్ప దేవుడు లేడని అన్నావు, మొన్నటికి మొన్న నన్ను ద్రోహివి, నువ్వు ఎప్పుడు ఇలాంటివే చేస్తావు, ఒక్కడు కూడా తీర్థనుగా చేయవు, నా కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని ఆ రోజంతా నన్ను ఆడిపోసుకున్నావు. నీకు ఇదే తగిన శిక్ష. నేను అస్సలు సహాయం చేయను. నీ ప్రాణాలు పోయేంత వరకు నీ కొడుకు దగ్గర కోడల దగ్గర ఉండాల్సిందే, వాళ్ళు పెట్టే బాధలు పడాల్సిందే. ఇప్పటివరకు పడిన పుణ్యం, ఇప్పటివరకు పడినటువంటి సుఖము సంతోషం అన్నీ కూడా వాళ్ళ దగ్గర తీరిపోవలసిందే. నీ సుఖము కష్టం బ్యాలెన్స్ అయిన రోజున నీకు అప్పుడు మరణం దగ్గరకు వస్తుంది. ఇంకొకసారి దేవుడు అని మాట్లాడావనుకో, నేను చెప్పులు వేసుకోను కదా, ఉంటే మాత్రం చెప్పుతో కొట్టాలన్నంత కోపం ఉంది నాకు. కానీ నాకు చెప్పులతో అవసరం లేదు కదా, నేను దేవుణ్ణి కదా అని అలా స్వప్నంలో దర్శనం ఇచ్చి నాకు భలే చెప్పు దెబ్బలు కొట్టాడు భగవంతుడు. తెల్లవారు లేచాక ఇదంతా కలలో దైవ దర్శనం కావడం, ఇలా మాట్లాడడం అన్నీ విన్నాక నాకు అనిపించింది నిజమే కదా, భగవంతుడు చెప్పుతో కొట్టాక మరి దేంతో కొడతాడు? నిజమే, నా కొడుకు అలా ప్రవర్తించాడు అంటే చెప్పు దెబ్బే, అది బాగా కొట్టాడు. ఏది ఏమైనా సరే భగవంతుడా నీకు అనంత కోటి నమస్కారాలు. ఒక ప్రాణికి బుద్ధి చెప్పాలన్నా, మేలు చేయాలన్నా నిన్ను మించిన వాడి అసలు ఇంకా లేడు, నా భూతో నా భవిష్యత్ కదా. శిక్ష పడాలంటే నువ్వు వేసినట్టు ఎవరూ వేయరు, సుఖం ఇవ్వాలంటే నీకు మించి ఎవరూ ఇవ్వరు. ఇది తెలుసుకోక సుఖాలు కలిగిన రోజునాడు ఒక రకంగా, సుఖాలు లేని రోజునాడు ఒక రకంగా, రకరకాలుగా ప్రార్థిస్తూ ఉంటాం. అది మా అవివేకం. కత్తి పండు కోసుకోవచ్చు, మెడ కోసుకోవచ్చు అన్నట్టు మా కోరికలే మాకు చివరికి మరణానికి హేతు అవుతున్నాయి, మా దుఃఖానికి కారణం అవుతున్నాయి. చూసారా, దేవుడు మన కోరినవన్నీ ఇస్తే కూడా మనకు బాధలు కలుగుతాయి. అందుకే మనకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేది ఆ సర్వాంతర్యామి ఆయనకు తెలుసు. కానీ మనకి ఏం తెలుసు చెప్పండి? మనకు ఆయన ఇచ్చింది మనం ఒక ఫలంగా స్వీకరించాలి. అంతేకాని మన బుద్ధితో మనం ఆలోచిస్తే అది కత్తి అవుతుందో లేకపోతే ఉరితాడవుతుందో తెలియదు. ఎవరినో ఒకళ్ళు ఇష్టపడతాం, వీడు మంచివాడు వీడిని చేసుకుంటానంటాం, అతన్ని నా భర్తను చెయ్యి అంటాం, లేదా ఆమె నా భార్య చెయ్యి అంటాం. చేసుకున్నప్పటి నుంచి వాళ్ళు మనకు ఎలా ఉంటారో మనకు తెలియదు. మనకు మంచివాళ్ళు కావాలి అనేది కోరుకోవడం సహజం, కానీ పర్టికులర్గా వీళ్ళే కావాలని కోరుకున్నప్పుడు మాత్రం దైవం ఏం చేస్తారు, వీడి కర్మ ఇంతే ఉంది, బుద్ధి కర్మానుసారే అని మనకు అలాంటివి అమరుస్తూ ఉంటారు. మళ్ళీ మనమే బాధపడతాం, కోరుకునేది మనమే, బాధపడేది మనమే. భగవంతుడిని ఏం కోరుకోవాలి అంటే ఒకటే ఒకటి కోరుకోవాలి ఎప్పుడైనా కూడా. ఎప్పుడూ ఈ అపారమైనటువంటి కరుణ నా మీద ఉండాలి. తెలుసో తెలియకో నేను తప్పులు చేసినా కూడా నా చెయ్యి విడిచిపెట్టకు, నేను నీ పాదాలు విడిచిపెట్టి ఉండకూడదు. ఎప్పుడూ నీ తోడుగా, నీ సహవాసంగా, నీ సన్నిధిగా ఉండేటువంటి ఒక మంచి వరం ఇవ్వు తండ్రి. నువ్వు నా తోడుండగా బాధ ఏంటి, కష్టం ఏంటి చెప్పు? తల్లి, తండ్రి, గురువు, దైవం, ఆప్తుడు, మిత్రుడు సర్వం సకలం నువ్వే కదా అని ఆయన కోరుకుంటే మనకు బాధలు ఏవి మన మనసుని అంటవు. ఇదే ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. కోరికలు కోరే బదులు ఓ తండ్రి, ఓ దైవమా నీవే నాకు తోడుగా ఉండు. నా భర్త, కొడుకు, తల్లి, తండ్రి వీరెవరు కరెక్టే, సరైనటువంటి తోడు కాదు, నీవే నా నిజమైన తోడు అని కోరుకుంటే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. నచ్చింది కదా? ఓకే, థ్యాంక్ యూ.